అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. ఆంధ్రప్రదేశ్లో మరొక కొత్త ప్రభుత్వ కార్యాలయం ఓపెనింగ్‌కి రెడీ అవుతోంది. అదేంటంటే ఏపీ ఈడీబీ అంటే ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్‌కి సంబంధించినటువంటి కార్యాలయం. దీన్ని ఏర్పాటు చేసేటువంటి కసరత్తు శరవేగంగా సాగుతుంది. బహుశా మరికొద్ది రోజుల్లో దీన్ని ప్రారంభించొచ్చు. ఇది అందరికీ తెలిసిందే ఇది. మయూరి టెక్ పార్క్ ఇక్కడే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ని ప్రారంభించారు కొన్నాళ్ళ కిందట. సో, అది ఆపరేషన్స్ నిర్వహిస్తుంది ఇక్కడ 4థ్ ఫ్లోర్‌లో. 5థ్ ఫ్లోర్‌లో ఏపీ ఈడీబీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని దాదాపుగా ఒక 20,000 ఎస్ఎఫ్టీలో రెడీ చేస్తున్నారు. ఇది దానికి సంబంధించినటువంటి లుక్ మొత్తం అంతా కూడా మోడర్న్ ఫర్నిషింగ్స్. అంటే ఏపీ ఈడీబీ గురించి తెలుసు. గతంలో 2014, 2019 మధ్య ఏపీ ఈడీబీ కంప్లీట్‌గా హైదరాబాద్‌లో లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నుంచే ఆపరేషన్స్ చేసింది. ఎందుకంటే అప్పుడప్పుడే ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత రాజధాని డెవలప్‌మెంట్ ప్రాసెస్ జరుగుతుండడం, ఇన్వెస్ట్‌మెంట్స్ చూసేటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత, రాష్ట్రానికి ఇన్వెస్టర్స్‌ని తీసుకొచ్చేటువంటి బాధ్యత ఈ సంస్థకి అప్పగించారు. సో, ఆ టైంలో లేక్ వ్యూ నుంచి నడిపేది. ఆ తర్వాత 2019లో ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితులు మారాయి. అసలు ఈడీబీనే అవసరం లేదనేటువంటి స్థితి వచ్చింది కాబట్టి, ఇది ఆపరేషన్స్ పెద్దగా లేవు. ఆ తర్వాత ఏపీ ఐఐసీ బిల్డింగ్ మంగళగిరిలో ఉన్నటువంటి బిల్డింగ్‌లో 8వ అంతస్తులో దీని కార్యాలయాన్ని పెట్టారు. ఈ మధ్యనే ఒక జీవో ఇచ్చి అంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని ప్రభుత్వ కార్యాలయాన్ని ఇక్కడికి తీసుకురావాలి. ఈ మయూరి టెక్ పార్క్‌లోకి షిఫ్ట్ చేయాలని చెప్పి అనుకున్నారు. అందులో ఈడీబీ ఒకటి, అలానే మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి విభాగం అది కూడా ఒక 25,000 ఎస్ఎఫ్టీలో ఇక్కడ ఏర్పాటు చేస్తారనమాట. ఇక్కడ మాత్రం ఈడీబీకి సంబంధించి ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి జీవో కూడా గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ జీవో ప్రకారం కూడా షిఫ్టింగ్‌కి పర్మిషన్స్ ఇచ్చేసిందనమాట. అంటే గత ఆగస్టులోనే పర్మిషన్స్ ఇచ్చేసింది. 6 నెలల్లోపు ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలని. అలానే ఈడీబీకి ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడులకు అవకాశం ఉన్నటువంటి మార్గాలు, ఇక్కడ ఉన్నటువంటి వనరులు, సహజ వనరుల దగ్గర నుంచి సంస్కృతి, చరిత్ర, వారసత్వం, మనకు ప్రత్యేకంగా నిలిచేటువంటి ఉత్పత్తులు వీటన్నిటిని షోకేస్ చేయడం, దానికి తగినటువంటి పెట్టుబడిదారులని, సంస్థల్ని ఆంధ్రప్రదేశ్‌కి ఆహ్వానించడం, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఆయా సంస్థలకి అనువైనటువంటి ప్రదేశాలను చూపించి ఏపీ ఐఐసీతో కోఆర్డినేషన్ చేసుకోవడం ద్వారా ల్యాండ్ అలాట్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం. ఇది దీని మేజర్ పర్పస్ అనమాట. అంటే పెద్ద పెద్ద సంస్థలు, ప్రముఖ ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా రావడానికి ఉంటుంది. అది ఈ 2 ఏళ్లలో తీసుకొచ్చిననమాట. 19 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినట్టుగా దీనిలో అప్ టు 25/4/25 అప్పటి వరకు అనమాట. ఏప్రిల్ 25 వరకు, గత ఏడాది ఏప్రిల్ 25 వరకు తీసుకొచ్చినటువంటి పెట్టుబడుల కింద ఇందులో ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో, ఈ సంస్థ ఇక నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మయూరి టెక్ పార్క్‌లో ఆపరేషన్స్ చేయబోతుంది. దీనికోసం స్పెషల్‌గా ఇది ఒక భారీ కాన్ఫరెన్స్ హాల్ రెడీ చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ కొన్ని డిజైన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే సీఈఓ ఛాంబర్ గానీ, వచ్చేటువంటి గెస్ట్‌లకి సంబంధించి డిస్కషన్ రూమ్స్, మీటింగ్ రూమ్స్, అలానే నార్మల్ వర్క్ స్టేషన్స్‌కి సంబంధించినటువంటి సెటప్ ఇవన్నీ కూడా అధునాతన సౌకర్యాలతో, హై స్పీడ్ ఇంటర్నెట్, హై స్పీడ్ వసతులతో సమకూరుస్తున్నారు. మీరు చూడండి ఒకసారి ఈ స్ట్రక్చర్స్ చూస్తే కూడా ఏ రేంజ్‌లో కనిపిస్తుంది. ఏపీ సీఆర్‌డీఏ కార్యాలయం మళ్ళీ ఆ రేంజ్‌లో ఇంటీరియర్స్ చేస్తున్నటువంటి వ్యవస్థగా ఇది కనిపిస్తుంది. భారీ స్క్రీను ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. బహుశా ఈ నెలాఖరికి లేదా ఏప్రిల్ మొదటి 2 వారాల్లో ఇక్కడ ప్రారంభోత్సవం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక నుంచి ఏపీ ఈడీబీ అడ్రస్ కేర్ ఆఫ్ మయూరి టెక్ పార్క్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.